ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆలు బజ్జీ టైపు బజ్జీలు అయితే వేసి వీటిని థమ్స్అప్లో టేస్ట్ అయితే చేద్దాము కూల్ డ్రింక్స్లో. నేను చూడండి ఫస్ట్ ఆలుగడ్డని ఇలా పొడువుగా కోసి బజ్జీలలాగా కాకుండా పొడువుగా కోసి ఇలా క్రిస్పీగా, ఎంత క్రిస్పీగా ఉందంటే అప్పటికప్పుడు వేడిగా ఇలా తింటూ థమ్స్అప్ తాగుతుంటే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. బజ్జీలు మాత్రం మెత్తటి బజ్జీలు కాకుండా ఇలా క్రిస్పీగా, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి. అందులోనూ ఉప్పు కారం అద్దుకొని వీటిని తింటూ థమ్స్అప్ తాగితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మరి నేనైతే ఇంట్లో ఖాళీగా ఉన్నా కాబట్టి ఇక నాకైతే ఏదో ఒకటి, ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది. ఇక అప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా ఇంట్లో ఏమన్నా ఉంటే వాటితోటైతే ఇలా చేసుకుంటూ తింటూ ఉంటాను. నేనైతే ఈరోజు కూడా అదే విధంగా అయితే వీటినైతే చేసుకున్నాను. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో అని అనుకున్నా కానీ పర్వాలేదండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. అసలు ఇలా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి ఇవ్వండి, చాలా బాగుంటాయి. ఎంత బాగున్నాయి అంటే క్రిస్పీగా, టేస్టీగా, మధ్యలో ఆలుగడ్డ పొడువుగా కోసిన దానికి అసలు ఎంత బాగుంది అనుకున్నారు. ఆలుగడ్డ ఇష్టపడే వాళ్ళకైతే ఇవి మాత్రం చాలా నచ్చుతాయి. చూడండి ఇలా ఆలుగడ్డ పొడువుగా కోసి ఇలా బజ్జీలు ఇలా వేయించి నేనైతే మధ్యలో తింటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళైతే అందరూ బయటికి వెళ్ళిర్రు, నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి మా అమ్మ నేను ఉన్నాము. మా అమ్మ అయితే బయటికి వెళ్ళింది. ఆలోపు నేను ఏవి తినాలి అని బాగా ఆలోచిస్తే ఇంట్లో ఇవి మాత్రం ఉన్నాయి. ఇక వీటిని ఈ విధంగా అయితే చేద్దాం. ఫస్ట్ టైం ఇలా ట్రై చేసిన, ఈ విధంగా చేసి టేస్ట్ అయితే చేద్దాం, ఎలా ఉంటాయో చూద్దామని. ఇక ఇంట్లో వాళ్ళందరికీ సరిపడా మొత్తం అయితే కోసి పక్కన పెట్టుకొని వాటర్లో నానబెట్టుకొని నాకు ఎన్ని కావాలో అన్నీ వేడిగా అయితే వేసుకుంటున్నాను. చూడండి ఇవి పిండి తక్కువ పిండిలో ఇవైతే ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇలా వేడిగా తింటుంటే ఇంకా చాలా బాగుంది. ఓ పక్కన నేను ఇలా తింటూ ఇంకో పక్కన అయితే వేగుతున్నాయి. ఎందుకంటే ఇవి కొన్ని నాకు ఎన్ని కావాలో అన్ని మాత్రమే వేసుకుంటూ మధ్యలో ఇలా టేస్ట్ అయితే చేస్తున్నాను. చిన్నగా మంట పెట్టి వాటిని అయితే క్రిస్పీగా ఒక సైడ్ అయితే కాలుతూ ఉన్నాయి. ఇక కాలినవి ఇలా అయితే నేనైతే తింటున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఆలుగడ్డ ఇష్టపడే వాళ్ళకు ఇలా చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఇవి శనగపిండి కాదు కాబట్టి వీటినైతే ఎన్నైనా తినేయచ్చు. ఇది మనం పండుగలకు పట్టిస్తాం కదా మురుకు పిండి, ఆ మురుకు పిండితో చేసిన బజ్జీలు. ఇలా మిరపకాయ బజ్జీలు కాకుండా ఆలుగడ్డతోటి ఇలా పొడవుగా మిర్చిల లాగానే కట్ చేసుకొని వాటినైతే ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని ఇలా వేడిగా ఉప్పు కారం అద్దుకుంటూ తింటూ ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూడనికి ఇవి ఇలా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అసలు చూడండి ఇలా వీటిని తింటూ మధ్యలో థమ్స్అప్ తాగుతుంటే చాలా బాగుంది. ఎన్ని రోజుల తర్వాత ఇలాంటివి అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను. థమ్స్అప్ మరి చాలా రోజుల తర్వాత ఈరోజైతే నేనైతే ఫస్ట్ టైం 2 గ్లాసులు తాగడం. అప్పుడు ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు తాగిన థమ్స్అప్ మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాను నేనైతే. ఇక వీటినైతే మధ్యలో టేస్ట్ చేసి థమ్స్అప్ తాగుతుంటే రుచి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా సింపుల్గా అప్పటికప్పుడు ఒక థమ్స్అప్ బాటిల్ తెచ్చి ఇలాంటివి చేసేయండి. అసలు ఎంత బాగా ఇష్టపడతారు. అసలు అంత బాగున్నాయి. చూడండి ఆలుగడ్డని ఇలా పొడుగుగా కోసుకొని మధ్యలో చూడండి ఇలా ఉప్పు కారం అద్దుకొని తింటూ ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు తినేసిన కదండి, ఇంకొక ప్లేట్ అయితే వేసుకుందాము. ఆల్రెడీ పొయ్యి మీద ఇవైతే వేగుతూనే ఉన్నాయి. నేనైతే వేసి అవి చిన్న మంట పెట్టి ఇవి అయిపోలేపు అవి వేగిపోతాయి. మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఇలానే అప్పటికప్పుడు వేడిగా తినడము ఇష్టం కాబట్టి ఎప్పుడైనా సరే మేమైతే ఇలానే తింటాను. నేనైతే ముందైతే కొన్ని అయితే వేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని వాటినైతే టేస్ట్ చేస్తూ ఇంకొక వాయు కోసం అయితే పొయ్యి మీద రెడీ అవుతుంటాయి బాండీలో. చూడండి
మనం ఏదే కానీ మనం ఇష్టంగా తింటేనే ఆ రుచి మనకైతే చాలా బాగుంటాయి కదా. చూడండి అవి ఎలా తయారు చేశానంటే చూడండి, మురుకు పిండిని ఇలా ఉప్పు వామ వేసి ఇలా పల్చగా కలుపుకున్నాను. ఇందులో ఇంకేం వేయలేను, ఉప్పు వామని ఇలా వేసుకున్న తర్వాత ఆలుగడ్డలను అయితే ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి చూడండి, కొంచెం నూనెలో, అసలు నూనె కూడా సరిగా పీల్చుకుంటలేదు వీటికి సోడయ్యనందుకు. కొంచెం నూనెలో ఇలా కొన్ని నూనె వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా కొన్ని వేస్తూ అసలు ఫ్రై చేసుకోవాలి. చూడండి కొంచెం పిండిలో ఎన్ని అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చేసుకోవచ్చు, కాకపోతే నేను మాత్రం కొన్ని చేసుకొని మిగతావి అయితే పక్కకు పెట్టేస్తాను. ఇక మా వాళ్ళు వచ్చినాక వాటిని అయితే వేడివేడిగా తిందాము. ఇవి వేడి మీద తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇంకొన్ని అయితే వేసుకుంటున్నాను, కొన్ని నాకు కొన్ని మా అమ్మకి, మిగతావన్నీ పక్కకైతే పెట్టేస్తాను. చూడండి ఇలా ఇవి నిజంగా వీటిని చూస్తూ ఉంటే నేనే తినేలా ఉన్నాను, అన్నిగానో అంత టేస్ట్ ఉంది. ఇలా చిన్న మంట పైన ఇలా చూడండి, నూనె కూడా సరిగా పీల్చుకోవట్లేదు. ఇది మురుకు పిండి కదా, మనం అప్పటికప్పుడు సోడేయకుండా ఇలా చేసుకుంటున్నాం కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చిన్న పిల్లలకైతే మరీ ఇష్టపడతారు. చూడండి క్రిస్పీగా కావాల్సిన వాళ్ళైతే కొంచెం ఇట్లా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మెత్తగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెము మంట పెద్దగా పెడితే అయితే కొద్దిగా చల్లారినాక ఇవి కూడా మెత్తగా అయిపోతాయి. చూడండి ఆల్రెడీ నేనైతే ఒక గ్లాస్ థమ్స్అప్ అయినా మరొక గ్లాస్ అయితే పోసుకుంటాను. ఇక తర్వాత మా అమ్మ మధ్యలో వచ్చి ఆలుగడ్డ ఉన్నందుకు తిందినా వద్దునా అని అనుకుంటుంది. కాకపోతే ఒకటైతే టేస్ట్ చేయమని చెప్పిన నేనైతే. ఇక మా అమ్మ అయితే ఎక్కువైతే తినదు, ఎందుకంటే ఇందులో ఆలుగడ్డ ఉంది కాబట్టి. పెద్దవాళ్ళు అయితే ఆలుగడ్డని ఇష్టపడరు, కొంచెం ఆలుగడ్డ అంటే దూరంగా ఉంటారు. ఇక పిల్లలు చాలా ఇష్టపడతారు ఆలుగడ్డని. ఎంత ఇష్టపడతారంటే చాలా ఇష్టపడతారు. చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఉందనుకున్నారు. ఇది చాలా మురుకుని తింటే ఎలా శబ్దం వస్తుందో సేమ్ అలానే ఉంది ఇవైతే. ఇక నేనైతే ఇంకొక గ్లాస్ అయితే థమ్స్అప్ అయితే పోసుకున్నా. చూడండి ఈరోజు అయితే 2 గ్లాసుల థమ్స్అప్ అయితే ఈజీగా తాగుతున్నాను. మరి నేనైతే థమ్స్అప్ కంటే ఈ మధ్యలో ఇవి టేస్ట్ చేస్తేనే చాలా టేస్టీగా క్రిస్పీగా ఎంతో బాగుంది. ఇలా ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు, ఏదైనా తినాలి అనిపించినప్పుడు, ఇంట్లో ఏదో ఒకటి ఇలా ఉన్నప్పుడు వాటిని అయితే టేస్టీగా ఇలా చేసుకొని తింటూ ఉంటాను. నేనైతే వేస్ట్ కాకుండా ఇలా అందరు తినేలా ఇలా ఒక చక్కటి స్నాక్ అయితే రెడీ అయ్యింది ఈరోజు తినటానికి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈరోజు వీటిని చూస్తూ ఉంటే నేను తినేలా ఉన్నాను అన్నీ. కాకపోతే మనము కొన్ని మాత్రం తినేద్దాం, ఇంకొన్ని ఇక చేసినాం కాబట్టి తినక తప్పదు వీటిని. ఇవి ఖచ్చితంగా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలాంటివి అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు. ఒక థమ్స్అప్ బాటిల్ తెచ్చి ఇలా చేసి పెట్టినామనుకో వాళ్ళకి అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయి. వీటిని తింటే కూడా అంత గ్యాస్ ట్రబుల్ అయితే రాదు. శనగపిండి చాలా వరకు అయితే తినరు కాబట్టి ఈ మురుకు పిండి అయితే అందరు తినగలుగుతారు. అందులోనూ ఇలా మిర్చి బజ్జీ కాకుండా ఇలా ఆలు బజ్జీ చేసి ఇవ్వండి, చాలా ఇష్టపడి తింటారు. టేస్ట్ కూడా భలే ఉంది, చాలా రుచికరంగా ఉన్నాయి. మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మామూలుగా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటారు. అవి ఏది చేసినా కానీ కూడా వంట చేసే వాళ్ళకైతే ఈజీగా ట్రై చేసి ఇలా టేస్టీగా అయితే చేయగలుగుతారు. వంట చేయని వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఏం చేయాలని అనుకుంటూ ఉంటారు. ఏదైనా చేసే దాన్ని బట్టే ఉంటుంది. మనము కొంచెము ఉప్పు కారం సరిపడా వేసుకుంటే ఏవైనా టేస్ట్ అయితే బాగుంటాయి. కాకపోతే నేను ఉప్పు కారం అందులో వేయకుండా సైడ్కి అయితే పెట్టుకొని వాటిని అయితే ఇలా టేస్ట్ చేస్తూ ఉన్నాను. మనము కొన్ని ఐటమ్స్కి ఉప్పు కారం అందులో వేసే కంటే పక్కకి వేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసిన తర్వాత అద్దుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మొత్తం మీద అయితే ఈరోజైతే నాకు నచ్చినన్ని బజ్జీలు అయితే తినేసిన, నాకు నచ్చినంత థమ్స్అప్ అయితే తాగేసిన. చూడండి ఈజీగా అయితే 2-3 ప్లేట్ల బజ్జీలు అయితే రెడీగా తినేస్తూ ఉన్నాను. ఓ పక్కన వేయిస్తూనే ఉన్నాను, ఓ పక్కన తింటూనే ఉన్నాను.
ఇక మధ్య మధ్యలో మా అమ్మ అప్పుడొకటి ఇప్పుడొకటి అయితే తిన్నది. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే మా అమ్మ తిననీకి ఇంకా ముందు ఆడుతుంది, ఎందుకంటే అందులో ఆలుగడ్డ ఉంది కాబట్టి. పెద్దవాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, ఇక వాళ్ళైతే ఇక ఆలుగడ్డ తింటే ఇంకెక్కువ కాళ్ళ నొప్పులు అవుతాయని అనుకుంటారు. చాలామంది అయితే ఆలుగడ్డని అయితే భలే ఇష్టపడి తింటారు. మన వాళ్ళు ఎందుకో ఏమో ఆలుగడ్డ అంటేనే దూరంగా ఉంటారు. మొత్తం మీద టేస్టీ బజ్జీలు అయితే లాగించేసిన. ఇంకొన్ని అయితే బజ్జీలు అయితే వేసేస్తా. వేసి నేనైతే ఈరోజైతే ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి చూడండి బజ్జీలు అయితే తినేసిన. వాళ్ళ కోసం అయితే కొన్ని అయితే రెడీ చేసి పెట్టేద్దాము. చూడండి మొత్తం మీద నాకు నచ్చిన బజ్జీలు అయితే సరిపోయినాయి. ఇంత థమ్స్అప్ తాగి కొన్ని 2-3 బజ్జీలు తినేసి ఇంట్లో వాళ్ళకైతే మిగతావైతే చేసేద్దాము. ఎంత క్రిస్పీగా ఎంత టేస్ట్ ఉందో ఆలుగడ్డ. అసలు వీటిని అన్నం పప్పుచారులోకి అన్నం పక్కకు తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మొత్తం మీద అయితే ఎలాగో ఈరోజు మురుకు పిండితోటి చక్కటి స్నాక్ అయితే చేసుకొని తినేసిన. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. మరి చూస్తుర్రా, మీకు కూడా నోరు ఊరిపోతుందేమో. ఇలాంటివి చూస్తూ ఉంటే కొందరికైతే బజ్జీలు అంటే చాలా ఇష్టపడే వాళ్ళకి చూస్తే నోరు ఊరిపోతుంది. నేను కూడా కొన్ని వీడియోలు చూస్తే నాకు కూడా అలానే అనిపిస్తుంది. వెంటనే ఆలస్యం చేయకుండా ఏదో ఒకటి అయితే ట్రై చేస్తూ ఉంటాను. మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా టేస్టీగా అప్పటికప్పుడు అయితే చేసుకొని తినేస్తూ ఉంటాను నేనైతే. మరి మీరు కూడా అలానే చేస్తారా? మరి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత నా వీడియో ఒక లైక్ ఇవ్వండి. నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. మీరు పెడితేనే నా వీడియో నాకు తెలుస్తుంది. ఓకే.